వెల్కమ్ టు వార్తా. నేను దేవా. నేడు ధర్నా చౌక్ల వద్ద అయితే మాత్రం విశ్రాంత ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు ధర్నా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? సార్, మేము 2024 మార్చి నుండి చాలామంది రిటైర్ అయ్యారు. దాదాపు 20,000 మంది దాకా ఉన్నాం సార్. మాకు రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు, బెనిఫిట్స్ కాదు, బకాయిలు అంటే ఏంటంటే మేము దాచుకున్న డబ్బులే, మేము ప్రతి నెల సేవింగ్ చేసుకున్నామంటే మాకు రావాలి. అయితే ముఖ్యమంత్రి గారు ఏమంటాడంటే, గత ప్రభుత్వము మొత్తం అప్పు చేసిపోయింది అంటాడు. సరే, అప్పు చేసింది, నువ్వు మా కొరకు అప్పు చేయి, తప్పేమో దీంట్లో. అంటే మేము దాచుకున్న డబ్బులు మాకు ఏమైంది? అయితే ఏజీ ఆఫీస్లో చూస్తే నివేదిక ఏమైందంటే, మాకు రిటైర్మెంట్ బకాయిలు ఆల్రెడీ రిలీజ్ చేసినట్టుంది. మళ్ళీ ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎవరు వాడుకున్నారు? ఇది ఎవరు సమాధానం చెప్పాలి? ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఎన్నో సందర్భాలు చేసినప్పుడు మాకెందుకు చేస్తలేరు? మా మీద ఎందుకు ఖర్చు కట్టిండ్రు? మేము ఏరి కోరి గత ప్రభుత్వాన్ని కాదని మీకంతా మూకుమ్మడిగా మీరు సపోర్ట్ చేసి మా ఓట్లేసి మిమ్మల్ని గెలుచుకుంటే మీరు మాకెందుకు ఈ విధంగా ఖర్చు కడుతున్నారు? అంటే మేము ఏం పాపం చేసినాం? అంటే ఏమి చేసినాం మేము? అంటే మేము ఓట్లు వేయడమే తప్ప, మేము ఎంతోమంది టీచర్లు, ఎంతోమంది పిల్లలకు న్యాయమైన ఉద్దేశంలో ఒక టీచర్ మాత్రమే కరెక్ట్ టైంకి కరెక్ట్ డ్యూటీ చేస్తారు సార్. కాబట్టి టీచర్లను ఈరోజు బాధపెట్టిన సభ ఎంతో వేల మంది 63 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితి దేశ చరిత్రలో ఎక్కడ లేదు సార్. ఇది మా యొక్క డబ్బుల కొరకు మేము రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ చెప్పాలంటేనే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయితే నేను ఈ మధ్యలో ఇల్లు కట్టుకున్నా, రిటైర్డ్ పైసలు వస్తే ఆ అప్పులు తీర్చాలని. 2 పెళ్ళిళ్ళు ఉన్నారు నాకు, పెళ్లి పిల్లలకి ఒక నిరుద్యోగం ఉన్నాడు. నాకు వచ్చే 35,000 పెన్షన్లో 25,000 ఈఎంఐ పోతే, వడ్డీకి పోతే నాకు ఇప్పుడు 2 సంవత్సరాల వడ్డీ ఎవడు కట్టాలి? దాదాపు నాకు 30 లక్షలు ఉంది. నువ్వు ప్రతి నెల చేసుకుంటూ పోతే నాకు అప్పు వడ్డీ పెడతావు. ఇప్పుడు వడ్డీ ఎవరు ఇవ్వాలి? దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు తప్పకుండా మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మేము సమాజంలో ఒక భాగమే. అయితే మేము రిటైర్ అయిన తర్వాత మీకు సామాన్య పౌరులమే, మాకు ఏమొస్తుంది? ఏం లేదు మాకు పెన్షన్ ద్వారా. అయితే సామాన్య మానవునికి రేషన్ కార్డు ఉంది, తర్వాత గృహజ్యోతి ఉంది, తర్వాత ఇంకో పెన్షన్స్ రకరకాలు ఉన్నాయి. మాకేముంది? ఒక పెన్షన్ రిటైర్డ్ ఎంప్లాయీకి ఏది లేదు. సామాన్య నిరుద్యోగి లేకనే మేము వాడిన ఒకటి ఏదో ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది. ఆ పెన్షన్తో మేము ఎట్లా గడపాలి? మాకు వచ్చిన పరిస్థితి లేదు, వేరే అవి అనుకోలేదు కదా. ఒక నీతి నియమంగా పనిచేసే డిపార్ట్మెంట్ ఒక టీచర్ డిపార్ట్మెంట్, అటువంటి టీచర్ డిపార్ట్మెంట్ మీకు ఇట్లా చేయడం తప్పు కదా. మీరు టీచర్లను గౌరవిస్తూ ఉంటారు. ఏవైతే పిల్లలు ఉద్యోగంలో మీ తల్లిదండ్రులకు పెట్టకపోతే కట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ మాకు ఎవరు కట్ చేయాలి? మాకు అమౌంట్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు మాకు కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన సీఎం చెప్తున్నాడు కదా. ఏడ ఉంది సార్ ప్రజాపాలన? ఎవరికి ప్రజాపాలన అంటుంది సార్? ఏ ఒక్క పథకం అమలు అవుతా ఉందా? ఏ ఒక్క పథకం చేసిండ్రా ప్రజాపాలన? ఇప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వండి ఫస్ట్. మా డబ్బులు ఇస్తే అప్పుడు నువ్వు ప్రజాపాలన. ఇప్పుడు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు, మూసికూర ఖర్చు పెడుతున్నావు, అందాల పోటీ ఖర్చు పెడుతున్నావు. ఈ మధ్యనే బాపుగాడ చెప్పి 5,000 కోట్లతో నిర్మించబోతూ ఉంటాడు. ఇవాళ అవసరమా సార్? ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డైనా పడుతుండ్రు. మా డబ్బులు రాక మేము రోడ్డైనా పడుతున్నాం. మా పిల్లల పరిస్థితి ఇట్లా ఉంది. 2 పిల్లలు పెళ్లి చేసుకోవాలి. ప్రతి ఒక్క ఉద్యోగి బాధ అదే సార్. ఈ మానసిక ఆవేదన భరించలేక దాదాపు 70,000 మంది మరణించారు. ఇవి మా బాధతో వస్తున్న మాటలు సార్. ఇవి తప్పకుండా ఒక ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మీరు ఒక హోదాలో ఉండరు. ఒక తండ్రికి 9 కొడుకులు అయితే ఆ 9 కోరికలు తీర్చున్న బాధ మీపైంది. ప్రజాస్వామ్యంలో మీరు ఒక భాగమే, ప్రజల్లో ఒక భాగమే. కాబట్టి మా యొక్క బాధ్యతను మాకు దానం ఇవ్వద్దు. మేము దాచుకున్న డబ్బులే అంటే దీంట్లో సార్ మాకు గ్రాట్యుటీ మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా మొత్తం మా రైట్సే. మేము నిస్వార్థంగా మా డ్యూటీ నిర్వహించినందుకు మా యొక్క హక్కులు అంటే రాజ్యాంగంలో రూపొందించారు. ఇవన్నీ గ్రాట్యుటీ తప్పకుండా ఇది నువ్వు దాపెట్టుకున్నా ఎన్ని దినాలు ఇవ్వాల్సిందే. నువ్వు ఎప్పుడో ఇచ్చే బదులు ఇప్పుడే ఇస్తే మీకు గవర్నమెంట్ తలుచుకుంటాం కదా. తప్పకుండా ధర్నా చూసి ప్రభుత్వం స్పందించింది అనుకుంటున్నారు. ఇప్పుడు మాకు కొద్దిగా భరోసా వచ్చింది. అయితే ఇంతమంది చచ్చిపోతున్నప్పుడు ఒక ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ స్పందిస్తలేదు. ఈవెన్ కోర్టుగా స్పందిస్తలేదు. ఎందుకు? ప్రభుత్వం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? కోర్టు కూడా తెలుస్తలేదా? కోర్టుకు మేము వేస్తేనే పిటిషన్ వేయాలా? వాడుగా స్వీకరించవచ్చు కదా, లాయర్గా లాయర్ వేయచ్చు కదా. అరే ఇంతమంది ఉండరు, ఇంతమంది చచ్చిపోతున్నట, వీళ్ళ తరపున మనం ఎందుకు చేయకూడదు అన్నారు. గవర్నర్ గారు ఏం చేస్తున్నారు? రాజ్యాంగం పద్ధతి నిమిత్తం గవర్నర్ గారు ఏం చేస్తున్నారు? గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు సిఫార్సు చేసి ఏంది పరిస్థితి, వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు, ఇంతమంది చచ్చిపోతున్నట, మరి ఎందుకు గవర్నమెంట్ అని చెప్పి గవర్నర్గా మేము నేర్చాం. ఏజీ ఆఫీస్కి పోయినాం, చెలో అసెంబ్లీ ముట్టడి చేసినాం. రకరకాల గత 6 మాసాలుగా ఎన్నో రకాలుగా మేము ఉద్యమాలు చేస్తాను. ఈ ఉద్యమాలు కూడా నీవు ఎందుకు మా మీద కష్టకట్టినాము అంటే మేము ఓట్లేసిందే తప్ప, మేము ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే తప్ప. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని ఇంకా మా స్థానాన్ని పరిశీలించక ఇంకా మీరు ఇట్లే లేట్ చేస్తే ఇప్పుడు రాను కట్టయి పామే గడుస్తుంది. ఆ విధంగా కాకముందుకే ఇప్పుడు మా కడుపు కాలుతుంది. రేపు పొద్దున మేము కుటుంబ సహాతోచి ఇక్కడ కూర్చుంటే మీ పరిస్థితి ఏంది?
మీ పరిస్థితి ఏంది? బాల పిల్లలు వస్తుంటే అర్థం ఏడుస్తుంటే ఈయనే ఇదైపోతే నీ పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకముందుకే దయచేసి ఒక రాష్ట్ర పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక ప్రభుత్వ నేతగా మా యొక్క బాధను అర్థం చేసుకొని తప్పకుండా మాకు న్యాయం చేస్తారని మీ టీవీ ద్వారా ఈ ప్రభుత్వానికి మెసేజ్ అంతా చెప్పి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గత 6 నెలల నుంచి కూడా విశ్రాంత ఉద్యోగులు అయితే మాత్రం ధర్నాలు నిరసనలు చేస్తున్నామని, ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చి వారి యొక్క బెనిఫిట్స్ అయితే మాత్రం అంటే వారి యొక్క విశ్రాంత ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు అయితేనేమి, వారి రావాల్సిన ఈ పెన్షన్ డబ్బులు అయితేనేమి, వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రభుత్వం అంటే సత్వరమే చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం విశ్రాంత ఉద్యోగులు ధర్నా డిమాండ్ చేస్తున్నారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.